హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి నువ్వుల లడ్డు అయితే చేస్తున్నాను. పీసీఓడికి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి, ఎముకల బలానికి, ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచి హెల్దీ ఫుడ్ అయితే నువ్వుల లడ్డు అనమాట. నువ్వులు అయితే హెల్త్కి చాలా మంచిది, రిచ్ కాల్షియం ఉంటుందన్నమాట. దీనికోసం అయితే 1 కప్పు నువ్వులు, 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. నువ్వులను ఒక గిన్నెలో పోసి గుమగుమలాడేంత వరకు అయితే వేయించాలన్నమాట. ఆ విధంగా వేయించిన నువ్వులను మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టాలన్నమాట. నువ్వులు అనేటివి చల్లారిన తర్వాత బరకగా అవుతాయి, కానీ మెత్తగా పిండిగా అయితే కావు. కాబట్టి ఈ టిప్ను అయితే గుర్తుంచుకోండి లడ్డు చేసేటప్పుడు. ఈ విధంగా ఇంకా నువ్వుల్ని మిక్సీలో పట్టిన తర్వాత దాంట్లో నువ్వులు మెదిగిన తర్వాత బెల్లం కూడా వేసి రెండింటిని తిప్పాలన్నమాట. మిక్సీ తిప్పిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా నువ్వులు బెల్లం కూడా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో తీసుకొని ఆ గిన్నెలో నువ్వుల పిండినంతా కలిపేయాలన్నమాట. కిందకి మీదకి అంతా కలిపేసిన తర్వాత ఇంకేముందండి, మీకు ఇష్టం ఉంటే కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ మిరియాలను అయితే స్కిప్ చేశాను. ఇదే విధంగా అంతా పిండిని అయితే కలిపేసి నువ్వుల లడ్డూలు అయితే చుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అంత పిండినంతా నువ్వుల లడ్డుగా చుట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. రోజుకు పీసీఓడి ఉన్న వాళ్ళైతే రోజుకొక లడ్డు చొప్పున 6 ముళ్ళు తింటే సరిపోతుందండి. పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ అవుతాయి. ఇదే విధంగా ఒక బాక్స్లో అన్ని లడ్లన్నీ చుట్టేసుకొని ఒక బాక్స్లో పెట్టుకోవాలి. పెద్దలు మాత్రమే కాదండి, పిల్లలు కూడా చాలా హెల్దీ అన్నమాట. ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి. నువ్వుల లడ్డు అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.